అధికార గర్వంతో దోపిడీ దౌర్జన్యాలు చేస్తే చివరికి శ్రీలంక అధ్యక్షుడికి పట్టే గతే సీఎం జగన్ కు పడుతుందని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. జగన్ అందరినీ తన బానిసలుగా భావిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ లోకి కూడా జనం చొచ్చుకెళ్లే రోజు దగ్గరలోనే ఉందన్నారు. తెనాలిలో నిర్వహించిన వారాహి యాత్రలో పవన్ ఈ కామెంట్స్ చేశారు. త్వరలోనే రాజకీయ రంగంలోకి అడుగు పెడతానంటూ చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు విశాల్. పార్టీని స్థాపించి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు విశాల్. ప్రస్తుతం ప్రజలకు సరైన వస్తువులు లేవని, వారికి సేవ చేసి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశ్యంతోనే రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నానన్నారు విశాల్. జగన్ పై జరిగిన దాడిని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఖండించారు. రాజకీయ విభేదాలు ఎప్పుడూ హింసాత్మకంగా మారకూడదన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు సభ్యత, పరస్పర గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు ఎంకే స్టాలిన్. విజయవాడలో సీఎం జగన్ పై రాడితో దాడి, గుత్తిలో ఆయన కాన్వాయ్ పైకి చెప్పు విసరడం వంటి ఘటనల దృష్ట్యా నిఘా విభాగం కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. జగన్ బస్సు పరిసరాల్లోకి అనుమతిపై ఆంక్షలు విధించనున్నారు. జగన్ కి జనానికి మధ్య బ్యారికేడ్లు ఉండేలా క్రేన్లు, భారీ గజమాలలు వంటివి లేకుండా బస్సులోనే ఉండి రోడ్ షో నిర్వహించాలన్నారు. సభల్లో ర్యాంప్ వాక్ వద్దని కోరారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం కల్లూరులో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ అరాచక పాలనను అంతం చేయడానికి ప్రజలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. సీఎం రమేష్ సమర్థుడైన వ్యక్తి అన్నారు చంద్రబాబు. విశాఖ జిల్లా పాయికారావుపేటలో చంద్రబాబు ప్రజాగళం సభలో మాట్లాడారు. ఢిల్లీలో ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తి సీఎం రమేష్. అవతల వ్యక్తికి ఢిల్లీలో వీధులు చూడాలంటే 5 ఏళ్లు పడుతుంది, కానీ సీఎం రమేష్ కు 12 ఏళ్ల అనుభవం ఉందన్నారు. కేంద్ర నాయకులతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. ఆయన ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. రాష్ట్రం కేంద్రం డబుల్ ఇంజిన్ లా కలిస్తే దానికి పవన్ కళ్యాణ్ శక్తి తోడైతే ఆ పవరే వేరన్నారు చంద్రబాబు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సీఎం రమేష్ సరైన అభ్యర్థి అన్నారు చంద్రబాబు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు మరో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల అభ్యర్థులు ఈ జాబితాలో ఉన్నారు. ఢిల్లీ నార్త్ ఈస్ట్ నుంచి కన్హయ్య కుమార్, నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి ఉదిత్ రాజ్ పోటీ చేయనున్నారు. పంజాబ్ మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చెన్నీ జలంధర్ నుంచి, సుఖ్పాల్ సింగ్ ఖైరా సంగ్రూర్ నుంచి పోటీలో ఉన్నారు. అయోధ్య రామాలయంలో జరిగే తొలి శ్రీరామనవమి వేడుకలకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండడంతో యూపీ ప్రభుత్వం అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. రద్దీ నిర్వహణ, దర్శనం కోసం పోలీసులు ప్రణాళికలు రూపొందించారన్నారు. సీఎం జగన్ పై జరిగిన దాడి అప్రజాస్వామిక చర్య అని అన్నారు నాగబాబు. జగన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా చెప్పారు. ఇలాంటి భౌతికమైన దాడులు హేయమైన చర్య అన్నారు. దీనిపై విచారణ చేయించి నిందితులను కఠినంగా శిక్షించాలని నాగబాబు ట్వీట్లో పేర్కొన్నారు. జగన్ దాడిపై లోకేష్ చేసిన వంకర ట్వీట్ పై ఆర్జీవీ స్పందించారు. లోకేష్ ట్వీట్ చూస్తే బ్రెయిన్ తో పాటు హార్ట్ కూడా లేదన్న విషయం అర్థమవుతోందంటూ కౌంటర్ ట్వీట్ చేశారు. రాయి కాస్త కింద తగిలి ఉంటే జగన్ కన్ను పోయేదని, అప్పుడు కూడా ఇలానే ఆలోచిస్తారా అంటూ లోకేష్ ను ప్రశ్నించారు ఆర్జీవీ.